ఈనాటి ఈ ధర్మం మర్మం లోపల మనం గమనించేటటువంటి ప్రత్యేక అంశం ఈ సృష్టిలో ఉండేటటువంటి సర్పభావన. సర్పము అనేటటువంటిది సరతి, కదిలేటటువంటిది అని అర్థం. భారతీయమైనటువంటి వైజ్ఞానిక ధోరణి చాలా గొప్పనైనటువంటి ధోరణి. మనకు అర్థం కాక, అర్థం చేసుకోలేక తక్కువగా మనం చూసుకుంటున్నాం. కానీ ఎన్నో వేల ఏండ్ల పూర్వమే మనకు ఉండేటటువంటి విజ్ఞాన భావన మన వాళ్ళది. ఏ సూర్యకిరణం అయితే ఓజోన్ పొర దాటి లోపలికి వస్తుందో ఆ కిరణం అంతా కూడా సర్పిలాకృతిలో వస్తూ ఉంటుంది లోపలికి. మనకు సముద్రంలో అలలు చూసేటట్టయితే ఎట్లా తరంగాలుగా కనపడుతుంటాయో ఆ తరంగ భావన సర్పభావనగా ఉంటుంది. సరతి ఇది సరస్సు, కదిలేటటువంటిది. ఆ కదిలేటటువంటి భావన సర్పము అన్నప్పుడు కూడా కదిలేటటువంటిది అని అర్థం. అందుకని ఈ సర్ప సంబంధమైనటువంటి పూజలన్నీ కూడా మన దగ్గరకు ఉంటుంటాయి. సర్ప, నాగ ఈ శబ్దాలన్నీ కూడా మనం మొదటి నుంచి వింటూనే ఉంటాం. ఈ సృష్టి లోపల ఉండేటటువంటి సమస్త శక్తినంతా కూడా మనం ఒక దగ్గర పెట్టి చూసేటట్టయితే అదంతా కూడా సర్పము అనే భావంతో చూశారు. మనకు ఓ చిన్న పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 5లో నుంచి 4 తీసేస్తే ఏమొస్తుంది అంటే మిగిలేదాన్ని రిమైండర్ అంటాం. దానికి శేషము అని పేరు. అది 1 అని చెప్పేసి చెప్తాం. శేషము అనేటటువంటి దాన్ని మన పేరు వింటున్నాం కదా. అంటే ఈ సృష్టి మొత్తాన్ని తీసిపారేసేసిన ఈ మొత్తంలో మిగిలిపోయేటటువంటిది ఎవరు అంటే శేషం మిగులుతుంది. ఆ శేషానికి ఒక పేరు పెట్టింది భారతీయ ధర్మశాస్త్రం. అది శేషుడు అని పేరు పెట్టింది. మిగిలిపోయేవాడు. మరి ఈయన ఇప్పుడు మిగిలాడు, ఇంతకుముందు ఉన్నాడా లేడా అనుకుంటే ఇంతకు ముందు ఉన్నాడు, ఆ తర్వాత మిగిలేవాడు ఈయననే. అందుకని ఆదిలో ఉన్నాడు, శేషంగా భావన చేశారు కాబట్టి ఈయన కలిపి ఆదిశేషుడు అనేటటువంటి పేరుతో వచ్చారు. ఈయన ఆదిశేషుడు. ఆదిశేషుడు అనేటటువంటి వాడు ఈ సృష్టిలో ఉండేటటువంటి గొప్ప శక్తికి సంకేతం. శక్తికి సర్పరూపాన్ని ఇచ్చినటువంటిది భారతీయ వైజ్ఞానిక ధోరణి. ఆ తర్వాత విజ్ఞాన భావన వస్తున్నా కొద్దీ విశ్వము అనేటటువంటిది విష్ణు స్వరూపంగా స్వీకరించారు. ఆ విశ్వానికి నలుపు రంగు ఈ ఆకాశాన్ని బట్టి స్వీకరించడం జరిగింది. అందుకే ఒక్క పాదము బయటకు వచ్చింది. పాదో ఓ సేహాభాత్ పునః. 3 పాదాలు పైకి వెళ్ళిపోయినా ఒక పాదమే బయటకు వచ్చిందని అనుకుంటాం కదా. ఆ ఒక్క పాదము ఏమిటి అంటే ఆ విష్ణువు సంబంధించినటువంటిది. అందుకే ఇంత పెద్ద విశ్వం లోపల ఆయన, ఇంత పెద్ద సృష్టి లోపల పడుకున్నటువంటి రూపం ఉన్నటువంటిది విష్ణువుకు ఆ కొంచెం రూపంగా కనపడుతూ ఉంటుంది. దాని లోపల మళ్ళీ సృష్టిగా భావన చేసినటువంటిది ఆయన నాభికమల నుంచి బయటకు వచ్చినటువంటి పద్మం. పద్మం వికాసానికి సంకేతమైతే దాంట్లో ఉండేటటువంటి బ్రహ్మ కాలానికి, ప్రకృతికి సంకేతంగా మనకు కనపడుతూ ఉంటాడు. కాబట్టి ఈ అనంత పద్మనాభ స్వామి రూప భావాన్ని కనుక మనం దర్శించేటట్టయితే ఈ సృష్టి వికాస భావన కనపడుతూ ఉంటుంది. అదే విషయాన్ని మన భూగోళానికి తీసుకొని వచ్చేటట్టయితే భూమి శివునికి సంకేతంగా మనం చూస్తుంటాం. శివుడి భూమిని శివలింగంగా పూజన చేసేటటువంటి సంప్రదాయం భారతీయులది. ఆ భూమి మీద 4 చుక్కలు నీళ్లు పడగానే వెంటనే ఈ భూమి మీద అనేక రకాల మొలకలు బయటకు వచ్చేసినట్టుగా మనము కూడా ఆ శివలింగము మీద నీళ్లు పోసేటట్టయితే మన హృదయంలో ఉండేటటువంటి కోరికలన్నీ తీరుతాయనే భావనతోనే అభిషేకం అనేటటువంటిది అభిషేక ప్రియ శివ అని చేస్తూ ఉంటుంటాం. అయితే ఈ భూమికి ఉపగ్రహంగా చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆయన చంద్రకళాధరుడు, చంద్రుడు, చంద్రశేఖరుడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. భూమి మీద 3 వంతులు నీళ్ళే ఉన్నాయి కాబట్టి ఆయన గంగాధరుడు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంటాం. భూమి మిగిలింది కాబట్టి ఆయన ఆకాశంలో తిరుగుతూ ఉండి ఉన్న సమయం లోపల ఈయన దిగంబరుడు, దిక్కులే అంబరంగా కలిగిన వాడు అని చెప్పేసి ఇట్లా పేర్లు చెప్పుకుంటూ వస్తుంటాం. ఆయన మట్టి అంటే ప్రియుడు అని చెప్పేసి అని ఈ విధంగా చెప్పడానికి ఈ భూమిని కొలిచే విధానం అంతా శివునికి సంబంధించినటువంటిది. అయితే ఈ భూమి చుట్టూ ఉండేటటువంటిది, భూమిలో ఉండేటటువంటి 2 శక్తులు మనం పూజ చేస్తున్నాం. ఒకటి దాంట్లో గురుత్వ ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పేసి అంటుంటాం. ఈ గురుత్వ ఆకర్షణ శక్తికి గణపతి సంకేతం. ఆ భాద్రపద మాసం లోపల మనము ఆ గురుత్వ ఆకర్షణ శక్తి ఈ సృష్టికి, ఈ భూగోళానికి, చంద్రగోళానికి మధ్య లోపల ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కాబట్టి అప్పుడు వినాయక అర్చన చేసి భూమికి సన్నిహితంగా మారటం కోసం మట్టితో విగ్రహాలు తయారు చేసుకోవటం, పూజ చేయటం, వ్రతంగా భావన చేయటం అనేటటువంటిది మన సంప్రదాయంగా వచ్చింది. అదేవిధంగా
మనకు భూమి చుట్టూ ఉండేటటువంటి వ్యవస్థ లోపల మనకు ఉండేటటువంటి మరొక విశేషం ఉంది. దానిని విద్యుత్ అయస్కాంత తరంగ శక్తి అంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈ ఓజోన్ పొర లోపలికి వచ్చిన తర్వాత ఈ సర్పిలాకృతిలో భూమి చుట్టూ వస్తూ ఉంటుంటాయి. అటువంటి సందర్భాన్ని మన వాళ్ళు గమనించేసి ఆ సర్పము అనేటటువంటిది ఈ సర్పంగా భావన చేశారు. అందుకని విద్యుదయస్కాంత తరంగ శక్తికి మన వాళ్ళు పెట్టినటువంటి గొప్ప పేరు కుమారస్వామి. అందుకే ఆయన సర్పభావన, సర్పరూపం, సర్ప తేజస్సు. ఆ సర్పభావన అంటే మనకు బయట చూసినటువంటి పామును చూస్తే ఏ విధంగా వెంటనే గుర్తు రావాల్సింది ఎవరు అంటే ఈ విద్యుదయస్కాంత తరంగ శక్తి. ఈరోజు మనం ఫోన్లు మాట్లాడుకుంటున్నా, ఎటువంటి పనులు చేస్తున్నా కానీ ఈ విద్యుదయస్కాంత తరంగ శక్తి మన దగ్గర ఉంటున్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. దానిని దెబ్బతీసేటప్పుడు, ఈ చెట్లను కొట్టేసినప్పుడు ఇటువంటి సందర్భాల లోపల అవన్నీ పాడవుతాయి. అందుకే సర్పశాపము అంటే ఈ సృష్టి లోపల ఉండేటటువంటి శక్తిని పాడు చేయటం అని అర్థం. ఆ శక్తిని మనం పాడు చేసేటట్టయితే సంతాన రూపంలో కానీ, సంతోష రూపంలో కానీ, ఏ రూపంలోనైనా మనం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ ప్రకృతిని, ప్రకృతి చుట్టూ ఉండేటటువంటి విద్యుదయస్కాంత తరంగ శక్తిని కాపాడుకుంటూ ఉండాలి. భూమి చుట్టూ ఉండే ఈ శక్తికి సంకేతంగా ఆ శివుని మెడలో సర్ప భావనను మనవాళ్ళు కలిగించడానికి ఆ శివుని మెడ లోపల సర్పరూపంలో మనకు కనపడుతుంది. గురుత్వాకర్షణ శక్తికి సంకేతంగా గణపతికి నడుము చుట్టూ కట్టడానికి కారణము భూమి మధ్యలో ఉండేటటువంటి గురుత్వాకర్షణ శక్తి ఉత్తరం వైపు తల, దక్షిణం వైపు కాళ్ళు పెట్టినప్పుడు భూమి మధ్య భాగంలో ఉబ్బెత్తుగా ఉంటుంది. కాబట్టి గణపతికి పొట్ట ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దాని చుట్టూ ఉండే సర్పం అర్థం ఏమిటంటే భూమి చుట్టూ ఉండేటటువంటిది పూర్తిగా ఈ విద్యుదయస్కాంత తరంగ శక్తి అని చెప్పడానికి మన వాడు సంకేతంగా స్వీకరిస్తూ వస్తున్నారు. అంటే అటు గణపతికి నడుము చుట్టూ ఉన్న, జ్ఞానప్రసూనాంబ నడుము చుట్టూ ఉన్న, ఆ తర్వాత శివునికి మెడలో హారంగా ఉన్న, విష్ణువుకు శయనంగా కనపడుతున్న, ఎక్కడైనా కానీ సృష్టి శక్తే ఈ శక్తికి సంకేతంగా మన వాళ్ళు కనపడుతుంది. ఆ శక్తికి మనం నమస్కారం చేయాలి. ఈ ధర్మాన్ని మనం అర్థం చేసుకుంటే భారతీయ విజ్ఞాన భావన మనకు అర్థమవుతుంది. రజతాచల శృంగ అగ్ర మధ్యస్థాయి నమః అని చెప్పేసి నమస్కారం చేస్తున్నప్పుడు ఆ రెండు శృంగాల మధ్యలోపల ఉండే శక్తికి నమస్కారం చేస్తూ ఉంటాం. ఇదే సర్పశక్తి, సర్పిలాకృతమైనటువంటి శక్తి. ఈ సృష్టి, ఈ భూమి పూర్తి అయినటువంటి సృష్టి నిండా ఉండేటటువంటి శక్తి. ఆ శక్తికి మనము ఎప్పటికీ ప్రణవిల్లుతో నమస్కరిస్తూ ఆ శక్తిని అనుగ్రహించాలని కోరుకుంటూ ఉందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే దీపం మహాలక్ష్మి స్వరూపం. ఆ లక్ష్మీదేవి కన్నులతో చూస్తున్నట్లు వెలుగులు విరిచిమేదే నక్షత్రహారతి. ఆ పార్వతీ పరమేశ్వరులకు మన వైదిక నిర్వాహకులు ఇప్పుడు నక్షత్రహారతిని అందిస్తారు. ఆ అర్ధనారీశ్వరులను ఇప్పుడు మనం దర్శించుకొని పునీతులమవుదాం. ఓం అగ్నిర్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణో అవిరాసం జుహోత యస్య భాంతిరస్మజో యస్య కేతవాః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరభిసంవసానః అగ్నిర్నో దేవస్సు విదే దధాతు ప్రజాపతేరోహిణీ వేదపత్నీ. नमः पार्वतीपतये हर हर महादेव हर बोला शंकर भगवान की जय जय जय।